హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వేణుగోపాల్, అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్. సో మనం మెన్స్ట్రేషన్ టాపిక్ అనేది కంటిన్యూ చేసుకుంటున్నామండి. సో అందులో 3D క్వశ్చన్స్ అన్ని చేసుకుంటున్నాం. 15 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. 16 క్వశ్చన్. ఇఫ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ 32 centimeters into 12 centimeters and 9 centimeters is cut into 2 cubes of same size, what will be the ratio of the surface area of the cuboid to the total surface area of the 2 cubes అంటున్నాడు. సో ఇక్కడ ఒక క్యూబాయిడ్ 2 ఈక్వల్ పార్ట్స్గా 2 క్యూబ్స్గా డివైడ్ చేసినప్పుడు సో వాటి మధ్య సర్ఫేస్ ఏరియా మధ్య రేషియో కనుక్కోమంటున్నాడు. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ L into B into H, LBH. సో దట్ ఈస్ 32 into 12 into 9 అవుతుంది. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ 32 into 12 into 9/2. సో ఎందుకంటే ఇవి 2 ఈక్వల్ పార్ట్స్ క్యూబ్స్ కాబట్టి. సో ఇప్పుడు ఏ క్యూబ్ ఈక్వల్ టు 16 into 12 into 9 అవుతుంది. సో ఏ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 16 into 12 into 9 తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఈ 16ని 8 into 2 రాసుకోవచ్చు అండ్ 4 into 3 into 9 రాసుకోవచ్చు. ఇక్కడ క్యూబ్ రూట్ కాబట్టి క్యూబ్ని 2 అని రాసుకోవచ్చు. ఇక్కడ 4 into 2 8 కాబట్టి 2 రాసుకోవచ్చు అండ్ 3 into 3 into 3 ఒక 3 తీసుకోవచ్చు. దట్ ఈజ్ 12 అవుతుంది. సో 12 centimeters అవుతుంది. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ టోటల్ సర్ఫేస్ ఏరియా is equal to 2 into L into B plus B into H plus H into L తీసుకోవచ్చు. సో ఇందులో నుంచి 2 into 12 కామన్ తీద్దాం. సో 12 కామన్ తీస్తే ఇది 32 ప్లస్ 9 ప్లస్ ఇక్కడ 3 తీసుకుందాం, ఇందులో నుంచి 4 తీసుకుందాం. సో 3 into 8 మిగులుతుంది. సో 3 into 8 24 తీసుకోవచ్చు. సో 2 into 12 into 4 plus 9 13 plus 2 15 3 plus 3 65 వచ్చింది. ఇప్పుడు క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కుందాం. సో టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కుందాం. సో ఇక్కడ 2 పార్ట్స్ కాబట్టి 2 into 6a². 2 into 6a². 2 ఎందుకండి? సో 2 క్యూబ్స్ కాబట్టి 2 into 6 into 12 into 12 తీసుకుందాం. ఇప్పుడు 2 into 12 into 65 ఈజ్ టు 2 into 6 into 12 into 12 తీసుకుందాం. సో 12కి 12 క్యాన్సర్, 2కి 2 క్యాన్సర్, 65 ఈజ్ టు 72 ఆన్సర్ అవుతుంది. 65 ఈజ్ టు 72. సో 4 క్యూబ్స్ ఆఫ్ ఈచ్ ఎడ్జ్ 5 centimeters are joined end to end. What is the total surface area of the resulting cuboid అంటున్నాడు. ఒక క్యూబ్ 5 centimeters ఎడ్జ్ ఉన్న ఒక క్యూబ్ని తీసుకొని అవన్నిటిని అటాచ్ చేసినప్పుడు సో 4 క్యూబ్స్ అన్నాడు కాబట్టి 4 5 centimeters క్యూబ్స్. సో ఇప్పుడు వీటి యొక్క బెర్త్ 5 ఉంటుంది అండ్ హైట్ 5 ఉంటుంది. లెంత్ మాత్రం 5 4 20 అవుతుంది. సో 20 into 5 into 5. సో ఈ మెజర్మెంట్స్తోని వచ్చిన రిజల్టింగ్ క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. సో 2 into L into B. సో 8 25 100 plus 5 25 plus 25 100. సో 100 plus 100 200 225 into 2 that is 450 centimeters square అవుతుంది. సో రిజల్టింగ్ క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా 225 into 2 దట్ ఈస్ 450 centimeters square. నెక్స్ట్ క్వశ్చన్, ద లెంత్ బెర్త్ అండ్ హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆర్ 5 centimeters 2 centimeters and 4 centimeters రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ అంటున్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. సో చాలా క్వశ్చన్స్ చేసినాం మనం దీనికంటే అడ్వాన్స్గా, బట్ ప్రీవియస్ క్వశ్చన్ కట్ చేస్తున్నాం. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ 2 into LB plus BH plus LH తీసుకోవచ్చు. సో 2 into LB అంటే L into B 2 into 5 10 plus 2 into 4 8 plus 5 into 4 20. సో 20 30 38 into 2 38 2 into 30
8. సో 76 సెంటీమీటర్ స్క్వేర్ ఆన్సర్ అవుతుంది. సో 76 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ద క్యూబాయిడ్ ఆఫ్ సైజ్ 100 సెంటీమీటర్స్, 80 సెంటీమీటర్స్, 60 సెంటీమీటర్స్ ఈజ్ కట్ ఇంటూ 8 ఐడెంటికల్ పార్ట్స్ బై 3 కట్స్. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఆల్ 8 పార్ట్స్ అంటున్నాడు. సో ఇక్కడ ఒక క్యూబాయిడ్ని తీసుకొని దీన్ని 8 ఐడెంటికల్ పార్ట్స్గా డివైడ్ చేసినాం. సో ఈ విధంగా ఒకటి అండ్ ఈ విధంగా ఒకటి అండ్ ఈ విధంగా ఒకటి. ఎన్ని కట్స్ అయినాయి? 1 2 3 కట్స్ అయిపోయినాయి. దీంట్లో 8 పార్ట్స్ వస్తాయి. పైన 4 కింద 4 8 పార్ట్స్ వస్తాయి. ఈ 8 పార్ట్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏ విధంగా తీసుకోవచ్చు అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 8 parts is equal to 2 into total surface area of the main cuboid తీసుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకుంటే మనకు ఈ 8 పార్ట్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో ప్రీవియస్ వీడియోస్లో మనం దీన్ని ఏ విధంగా కూడా తీసుకోవచ్చు, ఈ విధంగా కాకుండా యాక్చువల్గా కాన్సెప్ట్ ప్రకారం ఏ విధంగా తీసుకోవచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో చూడండి ఒకసారి. సో 2 into టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద మెయిన్ క్యూబాయిడ్ ఏంటండి? సో టోటల్ సర్ఫేస్ ఏరియా మెయిన్ క్యూబాయిడ్ 2 into LB ప్లస్ BH ప్లస్ LH తీసుకోవచ్చు. సో 2 2 4 into LB అంటే 100 into 80, 100 into 80 8000 ప్లస్ 6 into 8 4800 plus 60 into 100 6000. So that equal to 4 into 0 0 2 zeros అయిపోయినాయి. నెక్స్ట్ 0 plus 8 plus 0 8. నెక్స్ట్ 10 18 that equal to 0 0 32 and 32 35 and 4 1s 4 plus 3 7 75200 సెంటీమీటర్ స్క్వేర్ అనేది 8 పార్ట్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది.